హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేతి పరాటా చూపించబోతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో అది ఎలా ఏంటి చూసేసేయండి. సో ఫ్రెండ్స్, మేతి మంచి కట్ చేసుకొని ఏరుకొని పెట్టుకున్నాను. ఒక 15 మినిట్స్ నానబెడతానమాట. ఇది మేతి పరాటా కదా, సో అంత మడ్ రావచ్చు. సో మంచిగా 15-20 మినిట్స్ నానబెడితే మనకు మంచి ఫ్రెష్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఎంత అది ఉంది. సో అందుకోసమే చాలాసేపు నానబెట్టాలి, లేకపోతే మోషన్స్ అవుతాయి, వామిటింగ్స్ అవుతాయి. సో నానబెట్టి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. సో ఇలా మంచిగా వాష్ చేసుకొని ఫ్రెండ్స్ ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్ నానబెట్టుకొని జల్లెట్లో వేసుకున్నాను వాటర్ పోవడానికి. సో ఇప్పుడు మనం పిండి కలిపేసుకుందాము, ఏమేమి కావాలో చూసేస్తాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పిండి తడిపేసుకుందాము. సో ఇప్పుడు ఇది జల్లెట్లోకి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇదంతా వేసేసుకుందాము. సో ఇప్పుడు లైట్గా పసుపు, ఉప్పు చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ ఉప్పిసం అయితే మనం ఇది ఏం చేయలేము. సో అలా కారం, పచ్చిమిర్చి ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా పేస్ట్ వేసుకోవచ్చు. నేను కారం వేసుకుంటున్నాను. అండ్ గరం మసాలా, కొద్దిగా పెరుగు ఉన్న వాళ్ళు పెరుగు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను బటర్ మిల్క్ వేసుకుంటున్నాను కొద్దిగా. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని మనం పరాటా చేసుకుందాం. ఓకేనా, కొద్దిగా జీరా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. జీరా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకొని మళ్ళీ ఒకసారి ఇది ఫ్రిడ్జ్లో కూడా ఒక 1 డే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. రైతా చేసుకోవాలి అదర్స్. సో ఇలా ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత మనం చపాతీ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు రాయితా చేసుకొని మీకు ఎలా తినాలో, ఎలా తినాలి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇలా బాల్స్ చేసుకోవాలి. కలుపుకున్నాక 15-20 మినిట్స్ నానబెట్టి సో మెల్లిమెల్లిగా ఇలా చిన్నగా చేసుకోవాలి చపాతీస్. మీది ఏంటి చాలా సూపర్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇలా మంచిగా కాల్చుకొని ఒక సాఫ్ట్ పట్టేసి హాట్ ప్లేస్లో పెట్టేసుకోవాలి. అంతే, సూపర్ యమ్మీ పరాటా. రైతా ఫుల్ ఆఫ్ ఆనియన్స్. వస్తుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.